ఒక సబ్స్క్రైబర్ కాల్ చేశారండి. ఇక్కడ కుక్కపిల్ల రోడ్డు దగ్గర గట్టిగా ఏడుస్తుందండి. రోడ్డు మీద దొర్లుతుంది, ఏంటో చూడండి, వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని. మేము బండి మీద వచ్చామండి. వచ్చేసరికి ఇలా దొర్లుతుంది రోడ్డు మీద. ఏమైందో నాకు అర్థం కాలేదు. తర్వాత చూస్తే అర్థమైందండి, దానికి విపరీతమైన స్కిన్ ఎలర్జీ వచ్చిందండి. ఆ స్కిన్ ఎలర్జీ తట్టుకోలేక రోడ్డు మీద ఆ తార్ రోడ్డు మీద ఏం చేస్తుందంటే గోక్కుంటుంది, గట్టిగా అరుస్తూ ఏడుస్తూ. నాకైతే గొప్ప దుఃఖం అనిపించిందండి. ఎవరికి చెప్పుకుంటుంది దాని బాధ నాకు అర్థం అవ్వట్లేదు. దాని తల్లిది, దీనికి చెప్పుకుంటే పోనీ దీనికి ఏం అర్థం అవుద్దంటే దీనికి అర్థం అవుద్ది దాని బాధ. గొప్ప దుఃఖం వచ్చి గొప్ప బాధ అనిపిస్తుందండి. అది ఫుడ్ కోసం మనం ఫుడ్ పెట్టాం కానీ చూస్తుంది కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుందండి. వచ్చిందండి, 2-3 గుడకలు తాగింది, పరిగెట్టి వెళ్ళిపోయి మళ్ళీ గట్టిగా ఏడుస్తూ పారిపోయిందండి దూరంగా. చాలా స్కిన్ ఎలర్జీ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు దానికి. మనం ఏదో వచ్చి ఇప్పుడు నియోమ్యాక్ ట్యాబ్లెట్ వేసి మనం దీనికి ఏం చేయలేమండి. డాక్టర్ గారికి ఒకసారి చూపించి సరైన ట్రీట్మెంట్ చేయించాలి. ఎలాగ ట్రీట్మెంట్ చేయిస్తాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇదిగోండి, స్కిన్ కూడా కొంచెం లైట్గా వచ్చింది దాన్ని గోక్కోవడం వల్ల గట్టిగా. డాక్టర్ గారికి చూపిస్తానండి. ఆ వీడియో ఎలాగనేది మీకు నెక్స్ట్ డెఫినెట్లీ చూపిస్తాను. చూడండి, తాగేసి 2 నిమిషాలు దూరంగా పారిపోయి గోకేసుకుంటుంది. అది దాని బాధ ఎవరికి చెప్పుకోలేదు. యూట్యూబ్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మూగజీవాలు ఎన్నెన్నో మనం రక్షించవచ్చు. అలాగా వీడియోలు చూసి లేకపోతే అక్కడ రోడ్డు మీద ఈ బాధపడుతుంటే చూసి మీరు బాధపడే అవసరం లేదండి. మాలాగా సర్వీస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇలాంటిది మంచిగా జరిగితే అవన్నీ చక్కగా క్షేమంగా ఉంటాయండి. మీ వంతు సహకారం మీరు ఇవ్వండి, మా వంతు మేము చేస్తాము. చూడండి, దూరంగా వెళ్ళిపోయి ఎలాగ దొర్లుకుంటుంది ఏడుచుకుంటూ పాపం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ.